నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తాం. కాకినాడ పోర్టును స్లమ్మింగ్ కు అడ్డాగా మార్చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో దేశ భద్రతకు తీవ్ర ముప్పు. పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ ను సీజ్ చేయండి. కాకినాడ పోర్టును స్లమ్మింగ్ కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలు అక్రమ రవాణా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో అసోక్ పోర్ట్ నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్రం దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. కాకినాడ చుట్టుపక్కల చాలా జాతీయ సంస్థలు, పెద్ద కంపెనీలు ఉన్నాయి. అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉగ్రవాదులను రెడ్ కార్పెట్ వేసి పిలిచినట్లే. ప్రతిసారి ప్రజాప్రతినిధులు వస్తేనే బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటారా? రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనుకనున్న శక్తులపై కేసులు నమోదు చేయండి. దీని వెనుక ఉన్నది ఎంతటి వారినైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. రేషన్ బియ్యం ఒక్కటే ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందా? ఇంకేదైనా జరుగుతున్నాయా? ఎవరికి తెలుసు? ఇక్కడ నుంచి ఎంత గంజాయి బయటకు వెళ్తుందో ఎవరికి తెలుసు? అక్రమార్కులపై స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా దృష్టి సారించాలి. సీజ్ చేసి దీని వెనుక ఉన్నది ఎవరో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు. చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్, నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతున్నాను. రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టుల సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు? దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే, నా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా? మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే బాగా చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం మీరు చూసి 40,000 టెరైన్ సౌత్ అమెరికా, దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది. వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు, వెళ్ళనివ్వట్లా. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా, యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి. నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది, మీరు వెళ్ళటానికి లేదంటే, నేను చెన్నై నుంచి వచ్చాను. నేను రఫ్ సీస్, నాకు నా ఫ్రెండ్స్ సీమెన్స్ చాలామంది ఉండేవాళ్ళు, చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ పోర్ట్లో పనిచేసేవాళ్ళు. ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టగ్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లేవాళ్ళు సీమెన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే సార్ వింటున్నా, వీళ్ళు కథలు ఏం చెప్తాను, అలా వింటా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక 2 పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నారు. నేను వాళ్ళు చూపించాను, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే. మీ సీఈఓ ఎవరు? ఏదో సీఈఓ పేరు చెప్పారు, దీనికి ఓనర్ ఎవరు? ఆ సీఈఓ లేడు ఇక్కడ. ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు. వన్ ఈజ్ ఏదో అరబిందో వాళ్ళదంట. పోర్ట్ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న హైదరాబాద్ జింకానా మైదానంలో జరగనున్న మూలసింహ గర్జనకు లక్షలాదిగా కదలి రావాలంటూ నందికొట్కూరు నియోజకవర్గ మాల మహానాడు తాలూకా అధ్యక్షులు ఏపీ నాగేష్ పిలుపునిచ్చారు.
ఏసీ నాగేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మెడుతూరు రోడ్డులోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు జరిగిన కార్యక్రమంలో మాల మహానాడు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కడియం శాంబశివుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల మహానాడు సంఘంలో గ్రూపు వివాదాలు వదిలి డిసెంబర్ 1న హైదరాబాద్లోని జింకానా గ్రౌండ్లో జరుగు మాల సింహగర్జన సభకు నందికొట్కూరు నియోజకవర్గం నుండి వేలాదిగా కదిలి రావాలని కోరారు. మాల జాతి మేలు కొరకే ఈ పోరాటం జరుగుతుందని అన్నారు. జాతిని మేలుకొల్పే బాధ్యత మాల మహానాడు నాయకులపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు టౌన్ కార్యదర్శి మనోహర్, వెల్పల సుంకన్న, తీగస్వామి, న్యాయవాది బెల్లం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని నడక మార్గం చెంత వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శుక్రవారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్ర సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మూలమూర్తులకు ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం అడిషనల్ ఈవోను శ్రీవారి ఆలయపోటు కేస్కార్ శ్రీ మునిరత్నం సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. డిసెంబర్ నెల పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు ఒకరోజు ముందే సచివాలయ సిబ్బంది ద్వారా నవంబర్ 30న లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలి. జిల్లాలో 2,64,636 మంది లబ్ధిదారులకు సుమారు 112.26 కోట్ల పంపిణీకి చర్యలు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఉదయం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు డిసెంబర్ నెలలో పంపిణీ చేయాల్సినవి సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నెల నవంబర్ 30నే జిల్లాలో 2,64,636 మంది లబ్ధిదారులకు సుమారు 112.25 కోట్ల పంపిణీ లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి చేయనున్నట్లు తెలుపుతూ పెన్షన్లు పంపిణీ ఉదయం 6 గంటల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలని, ఆలస్యమైతే తప్పకుండా చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 2,64,636 మంది లబ్ధిదారులకు సుమారు 112.25 కోట్లు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య, వితంతువు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డబ్బు కళాకారులకు 3,000 నుండి 4,000 వరకు పెంచడమైనదని, అలాగే వికలాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000 వరకు పెంచడమైందని, డిఎంహెచ్ఓ వికలాంగులకు 5,000 నుండి 15,000 వరకు పెంచడమైందని తెలిపారు. డిసెంబర్ 1న ఆదివారం సెలవు దినం ఉన్నందున ముఖ్యమంత్రి సదరు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను ఒకరోజు ముందుగానే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు ఈ నవంబర్ నెల 30వ తేదీనే పంపిణీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఉదయం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలని, 1 నిమిషం ఆలస్యమైనా ఉపేక్షించేదే లేదని, 100% పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. 2 నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో ఒకేసారి మొత్తం చెల్లించాలని, పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే భార్యకు మరుసటి నెలలో వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. గత నవంబర్ నెల 1వ తేదీ పెన్షన్ తీసుకొని 637 మందికి ఈ నెల 30వ తేదీన 2 నెలలు మొత్తం అందజేయబడుతుందని, వారికి సంక్షిప్త సందేశాలు, సమాచారం అందజేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు సదరు పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేసేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. తిరుమణాచారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మహోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం అమ్మవారికి స్వపన తిరుమంజనం శోభాయానంగా జరిగింది. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు ఆలయంలోకి శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషయుక్తం, శ్రీ ప్రశ్న సంహిత మంత్రాల అర్చకులు పఠించారు. ఈ వేడుకలలో ఒక్కో క్రతువులో ఒక మాల వంతును 7 రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు.
నెమలి ఈకల మాల, తయారు గింజల పైనాపిల్, రోజ్ పెటల్స్, నెల్లికాయ, తులసి రంగురాళ్లతో కూడిన రోజామాలలు అమ్మవారికి అలంకరించారు. స్వపన తిరుమంజనం నిర్వహించే శ్రీకృష్ణముఖ మండపాన్ని వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, అపురూపమైన పుష్పాలు, రెడ్, గ్రీన్, యాపిల్, మొక్కజొన్న, జామ, ఆరెంజ్ తదితర ఫలాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ మండపాన్ని 20 మంది టీటీడీ గార్డెన్స్ సిబ్బంది 2 రోజుల పాటు శ్రమించి అలంకరించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధ్వజ మండపం, గర్భాలయం, శ్రీకృష్ణస్వామి ఆలయం, శ్రీ సుందర రాజస్వామివారికి ఆలయం, వాహన మండపం, ఆస్థాన మండపం టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో దాదాపు 70 మంది సిబ్బంది 3 రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నివాసం నందు ప్రజా దర్బార్కు పోటెత్తిన ప్రజలు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారులు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో నీటి సమస్య అధికంగా ఉందని, నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. గతంలో ప్రజల సమస్యలు పరిష్కారం కాక ఎన్నో కష్టాలు ఎదుర్కొనే వారికి నేడు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఉదయం 6 గంటలకే ప్రజలు అర్జీలు చేతపట్టుకుని మంత్రి నివాసం నందు బారులు తీరారు. ఈ సందర్భంగా ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని మంత్రివర్యులు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. లూయ మండపం, సిరగం పంచాయతీ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మీకోసం కార్యక్రమంలో సిరగం పంచాయతీ సూపర్ సర్పంచ్ జెన్నీ చిరంజీవి, ఉప సర్పంచ్ రామ్నాయుడు, వార్డు సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చుంపి జంక్షన్ నుండి వర్ర గ్రామం వరకు రోడ్డు శిథిలావస్థకు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని, పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో డ్రైనేజీ కాలువలు లేక వర్షపు నీరు ఇల్లు ఆవరణలో వచ్చి చేరుకుంటున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్డు లేక ప్రజలు అనేక అగచాట్లు పడుతున్నారని, సీసీ రోడ్డు మంజూరు చేయాలని, లంతంపాడులో సన్ రైజ్ వ్యూ పాయింట్, వర్రాలో వాటర్ ఫాల్, తెంగడవలసలో దేమునికొండకు టూరిజంగా అభివృద్ధి చేయాలని ఎన్నో ఏళ్లుగా సిరగం తోకవలసలో బ్రిడ్జ్ సదుపాయం లేకపోవడంతో ఆ గ్రామస్తులకు రాకపోకలు అంతరాయం ఏర్పడుతుందని, ఆ గ్రామానికి వంతెన సదుపాయం కల్పించాలని, నడిమి వలసలో కల్వర్టు, వర్ర గ్రామంలో స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ కేంద్రం, బందపని గ్రామంలో తార్ రోడ్డు, కల్వర్టు నిర్మించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించామని అన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారని అన్నారు. కార్యక్రమంలో సూపర్ సర్పంచ్ జెన్నీ చిరంజీవి, ఉప సర్పంచ్ రామనాయుడు, వార్డు సభ్యులు కొర్ర ఆనందరావు, మాదల దాసు, పాంగిరాము, కిల్లో బలరాం, మంతల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం.